భరత్ అనే నేను మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మహర్షి పేరుతో వస్తున్న ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక మహర్షి మూవీలో అల్లరి నరేష్ కీ రోల్లో కనిపించబోతున్నాడనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, లిరికల్ వీడియోస్ అన్నీ కూడా మూవీపై హోప్స్ మరింత పెంచేలా చేశాయి. అయితే మహర్షి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా ఈ మూవీ నుండి ఇంటర్వెల్ సీన్ లీక్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అవును, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్తే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని, అందులో ఒకటి స్టూడెంట్ గా, మరొకటి ఓ కంపెనీ సీఈఓగా నటిస్తున్నాడన్న సంగతి మనకు తెలుసు. అయితే మహర్షి సినిమాలో రైతు సమస్యలపై పోరాడే యువకుడిగా కూడా మహేష్ బాబు పాత్ర ఉంటుందట. మహేష్ బాబు, అల్లరి నరేష్ ఇద్దరు కూడా స్నేహితులుగా నటిస్తుండగా సినిమాలో ఇంటర్వెల్ సీన్ నరేష్ చనిపోవడం జరుగుతుందట. ఇక అల్లరి నరేష్ సాధించాలనుకున్న లక్ష్యాన్ని మహేష్ బాబు నెరవేరుస్తాడని, అందుకోసం ఎంతగానో శ్రమిస్తాడంటూ వార్తలు చాలానే చలామణి అవుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజమన్నది తెలియాలి. ఇదిలా ఉంటే మరోపక్క అల్లరి నరేష్ తన స్నేహితులతో మహర్షి మూవీలో తన పాత్ర చనిపోదంటూ చెప్పుకొస్తున్నాడట. సో మహర్షి మూవీపై వస్తున్న వార్తల్లో ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఇక చిత్ర బృందం అయితే ఈ సినిమాను మే 9వ తారీఖున రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉందంటూ ఊహాగానాలు వినబడుతున్నాయి. మరి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహర్షి మూవీ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.